9వ అధ్యాయము. శుక్రవార వ్రతము. ఈశ్వరుడు చెప్తున్నాడు, ఇప్పుడు శుక్రవార వ్రతము మహత్యం గురించి చెప్తాను. దీనిని వినినంత మాత్రాన మానవుల సకల కష్టాల నుండి విముక్తులవుతారు. ఈ సందర్భంగా ఒక జరిగిన కథను తెలియజేస్తాను. ఒకప్పుడు పాండ్యవంశస్థుడైన సుశీలుడు అనే రాజు సకల భోగభాగ్యాలతో ఉండేవాడు. కానీ ఎన్ని విధాల ప్రయత్నాలు చేసినప్పటికీ వారికి సంతానం కలగలేదు. దానికి ఎంతో విచారిస్తుండగా అతని భార్య సుకేషి ఒకానొక పథకం వేసి తాను గర్భవతి అయినట్లుగా తన కడుపుపైన వస్త్రాలు చుట్టుకొని నటించేది. అదే రాజ్యంలో ఒక పురోహితుని భార్య అదే సమయంలో గర్భం దాల్చింది. ఆమెను సుకేషి గమనిస్తూ తాను ఏ విధంగా గర్భవతిగా ప్రవర్తించేదో వాటిని సుకేషి కూడా అనుకరించేది. రాజు నిజమే అనుకొని ఆనందపడి ఆమెకు సీమంతోత్సవము, అనవలోబన సంస్కారం అంటే 8వ నెలలో చేసేది మొదలైనవన్నీ చేయించాడు. పురోహితుని పత్ని ప్రసూతిక గృహంలో ఉన్న సమయంలోనే రాణి కూడా తన ప్రసూతిక గృహానికి చేరుకుంది. పురోహితుని భార్యకు ప్రసవం జరిగే సమయంలో ప్రసవం చేయించేది దాది ఆమె కంటికి ఒక వస్త్రాన్ని కట్టి ప్రసవం చేయించింది. ఆమె కళ్ళు తెరిచేలోపు ఒకానొక రాణి సేవకురాలి చేతికి ఆ పురోహితుని బిడ్డను ఇచ్చి రహస్యంగా రాణిగారి పక్కలో చేర్పించింది. ఒక మాంసం ముద్దను వేరుగా తెప్పించి పురోహితుని భార్యతో తన సంతానం చనిపోయిందని అబద్ధం చెప్పింది. దాంతో పురోహితుని భార్య చాలా దుఃఖించింది. కానీ గర్భవతిగా ఉన్నప్పుడు కలిగిన స్పర్శ మొదలైన వాటి చేత తన బిడ్డ మరణించి ఉండదు, ఈ దాది ఏదో కుట్ర పన్ని ఉంటుందని భావించింది. కానీ రహస్యాన్ని ఛేదించలేక ఇక చేసేది ఏమీ లేక ఊరుకుంది. రాణివాసానికి చేరిన ఆ బిడ్డకు జాతక కర్మాదులు చేసి ప్రియవ్రతుడు అని పేరు పెట్టారు. శ్రావణమాసం వచ్చాక శుక్రవారం నాడు పురోహితుని భార్య తన బిడ్డ క్షేమం కోరుతూ జీవంతిక వ్రతాన్ని ఆచరించింది. అమ్మవారిని పుత్రుల సైతంగా గోడపై లిఖించి పువ్వుల మాలలతో అక్షతలతో పూజించింది. గోధుమ పిండితో 5 దీపాలను వెలిగించి గోధుమ పిండితో చేసిన పదార్థాలను నైవేద్యంగా అమ్మవారికి సమర్పించింది. తాను కూడా ఆ గోధుమ పిండితో చేసిన పదార్థాన్నే ప్రసాదంగా తీసుకొని అక్షతలు అమ్మవారిపై వేసి యత్ర మే బాలకో భవేత్ తత్ర త్వయా రక్షణీయో జీవంతి కరుణార్ణవే అంటే, ఓ కరుణామయమైన జీవంతికాదేవి, నా బిడ్డ ఎక్కడ ఉన్నా తనను నువ్వు రక్షించాలి అని కోరుకొని నమస్కరించింది. ఈ విధంగా ప్రతి శ్రావణ మాసంలో శుక్రవారాలు ఈ వ్రతాన్ని క్రమం తప్పకుండా ఆచరించేది. దానితో జీవంతికాదేవి అనుగ్రహంతో పిల్లవాడు దీర్ఘాయుష్మంతుడు అయ్యాడు. కొంతకాలం గడిచాక ప్రియవ్రతుని తండ్రి మరణించాడు. తండ్రికి చేయాల్సిన పితృకర్మలు అన్నీ చేసి ప్రియవ్రతుడు పితరులను ఉద్దేశించి శ్రాద్ధల కర్మల కోసం గయకు వెళ్ళడానికి నిశ్చయించుకొని మంత్రులకి రాజ్యభారాన్ని అప్పచెప్పి సామాన్య వస్త్రాలు ధరించి గయకు బయలుదేరాడు. మార్గమధ్యంలో ఒక గృహస్థు ఇంట్లో విశ్రమించాడు. ఆ ఇంటి ఇల్లాలికి ఆ రోజు ప్రసవమైన 5వ రోజు. అప్పటి వరకు ముందు కలిగిన 5 పిల్లలను పుట్టిన 5వ రోజున వారి కర్మానుసారం ముక్తి కలిగించాలని షష్ఠీదేవి ఆజ్ఞతో ఒక దేవత వారి ప్రాణాలను తీసేసింది. ఈ బిడ్డ ప్రాణాలు తీయడానికి కూడా ఆ శక్తి రాగా ప్రియవ్రతుడు ఉన్న కారణంగా జీవంతికాదేవి ఆ బిడ్డను చంపకుండా వదిలిపెట్టమని షష్ఠీదేవితో చెప్పింది. సరేనని షష్ఠీదేవి విడిచిపెట్టింది. దానితో ఆ దంపతులు ఆనందించి ఆ రాజుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అక్కడి నుండి మరల ప్రయాణమై గయకు వెళ్ళి పిండ విధి గావించి శ్రీ విష్ణు పాదంపై పిండం వేసే సమయంలో ఆశ్చర్యంగా 2 రకాల చేతులు పిండాన్ని గ్రహించడానికి వచ్చాయి. శాస్త్రవిధిని అనుసరించి ఆ పిండాలను విష్ణుపాదంపై ఉంచి ప్రియవ్రతుడు వెనుదిరిగి వచ్చి అక్కడ ఉన్న ఒక జ్ఞానవంతుడైన బ్రాహ్మణుని ఆ విషయమే ప్రశ్నిస్తే, 2 తండ్రులు ఉంటేనే ఇలా జరుగుతుందని చెప్పి తన తల్లినే ఈ విషయమై అడగమని చెప్పాడు. ప్రియవ్రతుడు తిరుగు ప్రయాణంలో మరలా అదే గృహస్థ ఇంటికి రాగా మరలా అదే రోజు ఆ గృహానికి 6వ ప్రసవం జరిగి 5వ రోజు.
ఆ రోజు కూడా షష్ఠీదేవి తన శక్తిని ఆ బిడ్డ ప్రాణాలు తీయడానికి పంపించింది. ఈ సమయంలో కూడా మరల రాజు ఉండడం వల్ల జీవంతికాదేవి షష్ఠీదేవిని వారించింది. అప్పుడు షష్ఠీదేవి కారణం అడిగితే జీవంతికాదేవి ఈ విధంగా చెప్పింది. శ్రావణమాసంలో వచ్చే శుక్రవారాలు ఈ రాజు తల్లి చాలా భక్తిగా క్రమం తప్పకుండా నార్చన చేసింది. వ్రత నియమాలన్నీ పాటిస్తూ ఆకుపచ్చని వస్త్రం, రవిగా గాజులు నాకు ఇష్టం ఉండవని నాకు సమర్పించదు. తాను కూడా ధరించదు. బియ్యం కడిగిన నీరు ఎప్పుడు దాటదు. పచ్చని ఆకులతోనున్న మండపం కింద నుండి ఎప్పుడు వెళ్ళదు. పచ్చగా ఉండే కూరలు కూడా ఎప్పుడు తినదు. ఇదంతా నాకు ప్రీతి కలిగించడానికి ఆమె నిష్ఠతో ఆచరిస్తోంది కాబట్టి ఆమె పుత్రుని నేను రక్షించడమే కాక ఆమె పుత్రుడు ఉన్న చోట కూడా పిల్లలు ఎవరికీ హాని జరగకుండా చూస్తాను అని చెప్పింది. ఇదంతా నిద్రను అభినయిస్తున్న ప్రియవ్రతుడు విన్నాడు. రాజ్యానికి చేరుకొని తల్లిని జీవంతికా వ్రతం చేస్తున్నావా అని ప్రశ్నించాడు. దాని తల్లి ఆ వ్రతం గురించి కనీసం వెళ్ళలేదు కూడా అని చెప్పింది. దానితో రాజు గయా వెళ్ళి వచ్చినందుకు ఒక బ్రాహ్మణ సంతర్పణ దానాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించి భటుల చేత అందరికీ ఆకుపచ్చని వస్త్రాలు పంపించి అవి కట్టుకూరు రమ్మని చెప్పించాడు. దానికి ఈ పురోహితుని భార్య పచ్చవి కట్టుకోనని చెప్తే ఎర్రని వస్త్రాలు సమర్పించారు. ఆ విషయం భటులు రాజుతో చెప్పారు. రాజసదనానికి అందరూ వచ్చే తూర్పు ద్వారంలో బియ్యం కడిగిన నీళ్లు పోయించాడు. అప్పుడు ఆ పురోహితుని భార్య వేరే ద్వారం ద్వారా వచ్చింది. ఒక పచ్చని పందిరి వేయిస్తే దాని కింద నుండి కాకుండా ప్రక్క నుండి వచ్చింది. ఇవన్నీ రాజు గమనించి ఆ పురోహితుని భార్య వద్దకు వచ్చాడు. ప్రియవ్రతిని చూడగానే పురోహితుని భార్య స్తన్యాల నుండి ఆమెకు తెలియకుండానే క్షీరం రాసాగింది. దానితో సందేహం వచ్చి రాజు పెంచిన తల్లిని దయతో నిజం చెప్పమని ప్రాధేయపడగా ఆమె జరిగినదంతా వివరంగా తెలియజేసింది. దానితో జన్మనిచ్చిన తల్లిదండ్రులను కలుసుకొని ఆనందించాడు. తన కన్న తండ్రి బ్రతికి ఉండగా మరి గయలో 2 చేతులు కనబడడం అనే విషయం సందేహంగా ఉండి అదే ఆలోచిస్తుండగా స్వప్నంలో జీవంతికాదేవి కనబడి ప్రియవ్రతునికి విషయం తెలియజేయడానికి తాను కల్పించిన మాయ వల్ల అలా జరిగిందని తెలియజేసింది. ఆనాటి నుండి రాజ్యంలో అందరినీ శ్రావణమాస శుక్రవారాల్లో జీవంతికా వ్రతాన్ని ఆచరించమని చెప్పి ఆచరింపజేయసాగాడు. ఈ వ్రతానుష్ఠానం వల్ల సంతానం ఆయురారోగ్యాలు అభివృద్ధి చెందడమే కాక కోరిన కోరికలు కూడా తీరుతాయి. శ్రీ స్కాందపురాణంలోని ఈశ్వర కుమార సంవాద రూపంగానున్న శ్రావణమాస మహాత్మ్యం నందు 9వ అధ్యాయము సంపూర్ణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీరామ్.